అన్కాన్షియస్ అంటే కోమా పరిస్థితుల్లో ఉండే 46 అవర్స్నే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చారు. విశ్వేశ్వరన్ సార్ గారు మాకు చాలా నమ్మకం కలిగించి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. నా పేరు కాపర్తి సుభాష్. మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం మాదారం అనే గ్రామం నుండి వచ్చినాం. గత నెల 4వ తారీఖు రోజు మా భార్య అయినటువంటి కాపర్తి సింధూజ గారిని యశోద హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న రోజు పూర్తిగా అన్కాన్షియస్ అంటే కోమా పరిస్థితుల్లోనే ఉండే. మా అల్లుడు మిర్యాలగూడలా ఉంటాడు, అతను కూడా డాక్టరే. అతను ఏమని చెప్పాడంటే విశ్వేశ్వరన్ సార్ను సంప్రదించండి, విశ్వేశ్వరన్ సార్ను సంప్రదించినట్టయితే బాగుంటుంది అని చెప్పడం వల్ల యశోద హాస్పిటల్ సోమాజిగూడ యశోద హాస్పిటల్కు రావడం జరిగింది. అప్పుడు విశ్వేశ్వరన్ సార్ ట్రీట్ చేశారు, చూసి వెంటిలేటర్ పరిస్థితి ఉంది, ఈమె డౌటే ఒక 24 అవర్స్లో 24 గంటల్లో మీకు ఏదైనా చెప్పగలుగుతా, లేకుంటే మరి కష్టం అవుద్ది అని చెప్పినా కూడా సరే ఓకే సార్, ఇక మీ మీద నమ్మకంతో మేము అడ్మిషన్ తీసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. 24 గంటలు 26 గంటల తర్వాత మళ్ళీ సార్ కౌన్సిలింగ్కి పిలిచారు. కౌన్సిలింగ్కి పిలిచిన తర్వాత ఇంకొక 3-4 అవర్స్లో ఒక 20% కవర్ అవుతుంది, మేము ఇచ్చే ట్రీట్మెంట్కు మీ మిసెస్ తట్టుకున్నట్టయితే బాగుంటుంది, లేకుంటే తట్టుకోకుంటే కొంచెం కష్టంగా వెంటిలేటర్ పెట్టే పరిస్థితి వస్తుంది, అవసరం అనుకుంటే ఈకో కూడా పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు. అప్పుడు మాకు కొంచెం భయం వేసింది. అయినా కూడా డాక్టర్ గారు చాలా ధైర్యం చెప్పారు మాకు. థర్డ్ డే మళ్ళీ కౌన్సిలింగ్కి పిలిచిన తర్వాత గ్రేట్ అండి, మీరు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిన తర్వాత ఆ సార్కు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కాలేదు. అంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒక 46 అవర్స్నే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చారు. ఆ స్పృహలోకి తీసుకొచ్చి 4th డే నుంచే ఇడ్లీ తినిపించడం, వడ తినిపించడం స్టార్ట్ చేసారు, తిండి కూడా స్టార్ట్ చేయించారు. 5th డే 6th డే వచ్చే వరకు డైరెక్ట్ సార్ విశ్వేశ్వరన్ సార్ గారు మళ్ళీ కౌన్సిలింగ్కి పిలిచి డిశ్చార్జ్ చేసేస్తున్నా అండి, మంచిగా అయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సార్కు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ 7th డే రోజు డిశ్చార్జ్ రాశారు. సారు మాకు మా భార్యకు కాకుండా నాకు కూడా మరో జన్మ ఇచ్చారు. వారికి ఎలా కృతజ్ఞత తెలిపారో నాకు మాటల్లో అర్థం కాలేదు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నేను మరియు మా భార్య ఇద్దరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా బాగుంది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కన్నా ఇదే నాకు చాలా మంచిగా అనిపించింది. మరో జన్మ ఆమెకే పరిస్థితి లేకుండా అట్లా తీసుకొచ్చాం. నాకు కూడా నమ్మకం లేకుండే సార్ విశ్వేశ్వరన్ సార్ గారు మాకు చాలా నమ్మకం కలిగించి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ విశ్వేశ్వరన్ సార్ గారు మరియు యశోద హాస్పిటల్ అందరికి కూడా కృతజ్ఞతలు.